మనందరికి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది కానీ నావిగేషన్ లేదు దాన్ని. స్టూడెంట్ ట్రైబ్ వర్క్స్ ఆన్ 4 పిల్లర్స్. మనకి ఏమైపోయింది అంటే సోషల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ రైటింగ్ ఉండే, ఆ రైటింగ్ అనేది ట్వీట్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఆ ట్వీట్ లెవెల్ది వీడియోస్కి వెళ్ళిపోయింది. అంటే మన కన్జంప్షన్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడున్న స్టూడెంట్స్ చేస్తున్న ఒక మేజర్ మిస్టేక్ ఏంటి? 17కి ఏదో అయిపోయినట్టు, 18కి ఏదో అయిపోయినట్టు, యు ఆర్ ఫీలింగ్ లైక్ ఏదో నేను ఆల్రెడీ 30 ఏళ్ళు వచ్చేసిన ఫీలింగ్ వానికి వచ్చేస్తుంది. రేపు ఏదో కంపెనీ పెట్టేయాలా, ఎల్లుండి ఫండ్ రైజ్ చేసేయాలా. గ్రో ఓల్డ్ ఇన్ అ వెరీ స్లో వే. వరల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్ ఫర్ యూ. స్టేజ్ పైన విన్నా అనమాట మీరు చెప్పడం, అంతర్ప్రేరణ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్ అనేసి. దాని గురించి చెప్పరా? సో కోవిడ్ తర్వాత వీ అండర్స్టూడ్ సంథింగ్ లైక్ ఫిజిటల్ అనేది. ఎట్లా అంటే ఇట్స్ నాట్ జస్ట్ డిజిటల్, ఇట్ షుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ ఎ ఫిజికల్ మీటప్ ప్లస్ ఎ డిజిటల్ మీటప్. ఎక్కడైనా కానీ మనకి ఆంటర్ప్రెన్యూర్ అనే వర్డ్ ఒక ఫెమిలియర్ వర్డ్ అయిపోయింది. క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ అండ్ వీ యూస్ టు ఆన్సర్ యాజ్ కిడ్స్. ఆ ఆన్సర్ చెప్పంగానే ఒక చిన్నపాటి ఎక్సైట్మెంట్, మన ఇంట్లో ఒక అరే మనోడు తెలివైనోడు అని. ఇప్పుడు ఏమైపోయిందంటే అదే డైనింగ్ టేబుల్ కాన్వర్జేషన్కి షార్క్ ట్యాంక్స్ వచ్చినాయి. సో ఒక బిజినెస్ ఐడియా, నాన్న నువ్వు ఈ ఐడియా మొన్న చెప్పినావు అని. మీ వీడియోస్లో కూడా ఒక వీడియోలో మీరు ఏమని చెప్పారు అంటే సక్సెస్ఫుల్ పీపుల్ని కలిస్తే వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీ అడగద్దు, వాళ్ళు చేసిన తప్పులు కనుక్కోండి అని చెప్పి. సో మీ సక్సెస్ఫుల్ జర్నీలో మీ మిస్టేక్స్ ఏమి? ఒక పెద్ద వ్యక్తి కలిశాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళిపోయి ఇంకేమీ అడగకుండా మీరు ఎలా సక్సెస్ అయ్యారండి, మీరు నా ఫ్యాన్ అని చెప్పేస్తే హీల్ నెవర్ రిమెంబర్ యూ. ఆయన కూడా ఓవర్ నైట్ సక్సెస్ కాదు, ఆ ఓవర్ నైట్ 15 days కాదు, ఒక 15 years అనే విషయం అర్థమవుతుంది. అదే మీకు ఫోర్బ్స్ 30 అండర్ 30 వచ్చింది కదా, ఈ అవార్డు వల్ల మీ కంపెనీ మార్కెటింగ్కి ఎంతవరకు హెల్ప్ అయింది? మీరు ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి రియాక్ట్ రెస్పాన్స్ చాలా మారుతుంది అని చెప్పి చెప్పారు. సో ఇట్స్ లైక్ ఆ డెల్టా టైం వెయిట్ చేసి రియాక్ట్ అయితే రెస్పాన్స్ అంటాము, ఇమీడియట్గా అయితే రియాక్షన్ అంటాము. మీ ప్రొఫైల్లో చూసినప్పుడు గాట్ టు నో దట్ యు వాచ్ డీసెంట్ ఎనఫ్ ఆఫ్ మూవీస్. అందులో హే దిల్ హే ముష్కిల్ బాగా ఇష్టం అని చెప్పి పెట్టారు. వై? ఆ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసుకొని కొన్నిసార్లు మోటివేషన్ కావచ్చు, ఓసారి కొన్ని మూవీస్ చూసి నా కళ్ళలో నీళ్ళు కూడా వచ్చిన సందర్భాలు ఉంటాయి.